ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. బోలో ఇష్ మహారాజ్ కి జై, బోలో ఇష్ మహారాజ్ కి జై. మన యేసు స్వామికి స్తోత్రం. జై జై, స్తోత్రం 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 స్తోత్రం. నాతో పాటు ప్రియులారా ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించేనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు మార్గములో నడిపించి నందునా. నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు మార్గములో నన్ను నడిపినందునా. అందరు నాతో పాటు. నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. మనసారా రెండు చేతులెత్తి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మనసారా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియులారా, మరి శనివారం ఈరోజు సాయంకాలం మరి పరిశుద్ధాత్మ కనిపెట్టు సిద్ధపాటు విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. మరి లైవ్ కూడా రాబోతుంది కాబట్టి మరి ప్రియులారా మరి పాల్గొనండి, దేవుని పొందుకోండి. స్తోత్రం స్తోత్రం. ఈ ప్రార్థనలో కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. మరి ఈ వాక్యంలో మధ్యలో అప్పుడప్పుడు మరి పెడతా ఉంటే చూసి మీకు కనబడుద్దండి ప్రార్థన మనవుల యొక్క. మరి ఒకవేళ మీకు అవసరం పడితే స్క్రీన్ మీద ఫోన్ నంబర్లు అవి కనబడుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాను. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. మరి ఆయన సంవత్సరంలో అంతము లేదు. మరి అనేక ఇలాంటి సంవత్సరాలు మీరు జరుపుకుందరుగాక, మీకు దీర్ఘాయువు కలుగునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలు మీ పిల్లలను ఆశీర్వించునుగాక. ఈ నూతన సంవత్సరంలో నా ప్రభు నూతనమైన కృపను అనుగ్రహించునుగాక. అలాగే పిల్లలు లేకుండా బాధపడుతున్న వారు కూడా నా ప్రభు గర్భఫలాలు దయచేయునుగాక. అలాగే పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు ఈరోజే మంచి జీవిత భాగస్వాముల విషయంలో నా ప్రభు దయచేయునుగాక. అలాగే విదేశీ ప్రయాణాలు చేస్తున్న వారిని మరి క్షేమ ప్రయాణాలు మరి ఎందుకు నిమిత్తున్నారో ఈ హృదయ వాంఛలన్నిటిని నా ప్రభు తీర్చునుగాక. గొప్ప చదువుల విషయంలో కొన్ని పిల్లలు వెళ్తూ ఉంటే వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో మరి దేవుడు కృప చూపునుగాక. వీసా విషయంలో ఆటంకాలన్నీ తొలగిపోనుగాక. అలాగే ప్రియులారా, మరి మన భారతదేశాన్ని బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, ప్రభుత్వాలను బట్టి మరి ప్రతి ఉగ్రవాదం, ప్రతి తీవ్రవాదం శక్తుల నుండి నా ప్రభు విడిపించునుగాక. వాళ్ళందరినీ మార్చునుగాక, మనుషులుగా నా ప్రభు మార్చునుగాక.
అలాగే యేసయ్య కృపా పరిచర్యను బట్టి, అలాగే సహకరిస్తున్న వారిని బట్టి, ఈ పరిచర్యను సంఘాన్ని బట్టి, అలాగే సహకరిస్తున్న మిమ్మల్ని బట్టి త్రియక దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవులారా, మరి మీ ప్రార్థన మనకు తెలియజేయండి. ఫోన్ నంబర్ కనబడుతూ ఉంటుంది మీకు. ఫోన్ నంబర్స్ అలా ఉంటాయి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, నడిపించుకుంటే ఈ పరిచర్యకు కూడా సహకరించగలరు. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని వాగ్దానం చూద్దామండి. సరే అండి, దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 45:22 చదువుతానండి. 22. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. భూదిగంతపు నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ అనేది మనమందరము రక్షింపబడ్డాం కదండి. మనమందరము రక్షింపబడ్డాం. రక్షణ అనేది అది మరి ఎంతో విలువైంది. ఏ రక్షణ ఇది అంటే ఆత్మరక్షణ. చెప్పండి అండి, ప్రాణరక్షణ కాదు, ఆత్మరక్షణ. మనకు దేవుడు ఆత్మనిచ్చాడు. మరి ఆత్మ రక్షింపబడాలి, నిత్య జీవంలోనికి వెళ్ళాలి, మోక్షములో మరి మోక్షాన్ని అది మరి స్వతంత్రించుకోవాలి. మరి ఆత్మ రక్షింపబడాలి. రక్షింపబడాలంటే ప్రభు అంటున్నాడు, భూదిగంత నివాసులారా, అందరు, ఆల్ నేషన్స్, లుక్ ఎట్ మీ అండ్ బీ సేవ్డ్. నా వైపు చూడండి, రక్షింపబడండి, రక్షణ పొందుకోండి. రక్షణ ఇచ్చేది ఎవరు? కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శిలువ మీద ఆయన శ్రమ పడ్డాడంటే రక్షణ కొరకు. హల్లెలూయా. ఆయన వైపు మనం చూడాలి. ఎవరి వైపు అండి? ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు మనం చూస్తే రక్షింపబడతాము. రక్షణ దొరుకుద్ది మనకి. ఏం దొరుకుద్దండి? రక్షణ. మరి ఆయన వైపు చూశాడు ఒక వ్యక్తి బైబిల్లో. ఆయన పొట్టి జక్కయ్య. ఏ జక్కయ్య? పొడుగు జక్కయ్య కాదు, పొట్టి జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి చదివితే అక్కడ ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తుదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గలకుడు యేసు ఎవరో ఆయన చూడగోరని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. చూడాలనుకున్నాడు. అదండి మరి ఆయన రక్షకుడు. మనందరం ఎలా రక్షింపబడ్డాం? కొందరు రక్షింపబడని వారు కూడా ఉన్నారు మీ కుటుంబంలో, మారు మనసు రక్షణ లేనివారు. ప్రియులారా, మరి వాళ్ళు కూడా ప్రభు వైపు చూడాలి. మరి జక్కయ్య దేవుని వైపు చూశాడు, దేవుని చూడటానికి వచ్చాడు. అక్కడ ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. మారు మనసు పొందాడు. ఫస్ట్ ఏంటంటే జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభు అని ఆస్తులు సగం బీదలకు ఇస్తున్నాను. మరి చూడండి, మారు మనసు పొందాడు. ప్రభు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షకుడు అయిన యేసు వైపు చూశాడు కాబట్టే మరి బూదిగంత నివాసులారా, ఆయన వైపు, నా వైపు చూచి రక్షణ పొందండి. మరి జక్కయ్య ఆయన వైపు చూశాడు, రక్షింపబడ్డాడు. మనమందరము ఆయన వైపు చూడడం వల్లనే రక్షింపబడ్డాం. ఆయన మనలను రక్షించువాడు. హల్లెలూయా. ఆయన మనలను రక్షించువాడు. మన ఆత్మ నిత్య నరకాగ్నిలో ఉండకుండా, ఆ నిత్య పాశము, నిత్య నరకాగ్ని, అగ్నిగుణంలో చేరకుండా మరి మన ఆత్మలు రక్షింపబడ్డాయి. కారణము
ఆయన వైపు మనం చూసాము, ఆయన మనకు రక్షణ దయచేశాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్షించువాడు, రక్షకుడు, లోకరక్షకుడు ఆయన. ఏమంటున్నాడు ఇక్కడ? ఇతడు అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఆయన నా కేసు చూశాడు, నా వైపు చూశాడు, కాబట్టి రక్షింపబడ్డాడు, మారు మనసు పొందాడు. ప్రియులారా, మరి ఎవరైనా రక్షింపబడిన వారు ఉన్నారా? ఆయన వైపు చూడండి. ఉచితంగా, ఫ్రీ, ఏం పెట్టిన అవసరం లేదు. ఖరీదు ఏమీ లేదండి, ఏం పెట్టిన అవసరం లేదు. విలువైనవి ఆల్రెడీ ఆయన విలువైంది పెట్టాడు తన ప్రాణాన్ని. కాబట్టి జస్ట్ ఆయన వైపు చూసి ఒప్పుకొని విడిచిపెడితే చాలు, రక్షింపబడతాము. దేవుని కృప ఈరోజంతా మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సజీవుడా, మీ పాదాల వందనాలు. అయ్యా మా రక్షకుడవు, నీ వైపు మేము చూచి రక్షింపబడ్డాం. అయా మా రక్షణను కాపాడుకుంటూ ఎప్పుడు మీ వైపు చూచే కృపను దయచేయండి. ఈ వాక్యం ఏంటంటే ప్రియులను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.